మీడియా మిత్రులకు నమస్కారం, గిరిజనుల సోదరులకు నమస్కారం. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం భూములు తీసుకుంటుంది అని, ఈ భూములను ఇవ్వమని చెప్పి గిరిజనులంతా తిరుగుబాటు చేస్తున్నారని, ప్రజలంతా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి కలెక్టర్ మీద దాడి జరిగినటువంటి సంఘటన తర్వాత విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్నటిదాకా మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ గారు ఒక అహంకారపూరితమైనటువంటి భాషలో మాట్లాడుతున్నటువంటి తీరును కూడా నేను గమనిస్తా ఉన్నాను. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల ఈ వీడియో ద్వారా నా ఉద్దేశాన్ని, ఆలోచనను మీకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రభుత్వం అభివృద్ధిని ముందు పెట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నటువంటి భూముల్లో దాదాపు 3,500 ఎకరాల్లో 1,300 ఎకరాల గిరిజనుల భూమి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రజల్ని కన్విన్స్ చేస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఎటువంటి డెవలప్మెంట్ మోడల్ ఇవ్వాలి, వాళ్ళకి నష్టం జరగకుండా ఎట్లా చూడాలనేటటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భూములు పోతున్నటువంటి క్రమంలో ప్రజల్లో అసంతృప్తి, అసహనం, బాధ ఉండడం సహజమైనటువంటి ప్రక్రియ. ఆ బాధను అధిగమించి వాళ్లకు నష్టపరిహారాన్ని వాళ్లను గౌరవంగా తప్పుకునేటటువంటి పద్ధతిలో ఇచ్చేటటువంటి క్రమాన్ని ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆ ప్రజల అసంతృప్తిని, అసహనాన్ని ప్రతిపక్ష పార్టీ తన రాజకీయాల కోసం వాడుకోవాలని చూడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పైగా ఆ వాడుకోవాలని రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నటువంటి పార్టీని దాన్ని సమర్థించుకోవడం, కుట్రలకు పాల్పడడం, అధికారుల మీద దాడులు చేయించడం, అది గిరిజనుల మీదకి నెట్టడం, బాధితుల్ని మరింత బాధితులుగా చేసేటటువంటి ప్రక్రియను తమ నీచమైనటువంటి రాజకీయ క్రీడ కోసం వాడుకోవడం అనేది క్షమించరానటువంటి నేరం. స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నరేందర్ రెడ్డి గారు కేటీఆర్తో కలిసి కొంతమంది తమ టీఆర్ఎస్ కార్యకర్తల్ని అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రజల మధ్యకు చొప్పించి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నటువంటి విధానం చూసి తెలంగాణ సమాజం నివ్వరబోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మరి అధికారులు ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్నటువంటి క్రమంలో, ఆవేదన ఉన్నటువంటి క్రమంలో వాళ్ళతో డీల్ చేయాల్సినటువంటి పద్ధతిలో డీల్ చేయకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలిస్తే గుడ్డిగా వెళ్లిపోయి ప్రజల మధ్యకు పోయి దాడి జరిగేటటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం అధికారుల తప్పిదం కూడా ఉందని చెప్పి దీంట్లో నాకు స్పష్టంగా కనబడతా ఉంది. అందుకనే దీన్ని వాస్తవాలు తెలుసుకొని ఆ ప్రజల అసంతృప్తిని, వాళ్ళకు ఉన్నటువంటి బాధను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం కోసం ఒక గిరిజన బాధ్యతాయుతమైనటువంటి నాయకుడుగా రేపు 20వ తారీఖు నాడు ఆ ఊరికి వెళ్లాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. 18 నాడు ఎన్నికలు అయిపోతున్నాయి, ప్రచారం ముగుస్తుంది. 20వ తారీఖు నాడు ఎన్నికలున్నాయి. 20వ తారీఖు నాడు నేను లగచర్ల తండాలకు పోతాను, వాళ్ళందరినీ కలుస్తాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యను తీసుకెళ్లి ప్రయత్నం పరిష్కరించడం కోసం నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తాను. కానీ ఇప్పటికే చాలా మంది మీద కేసులు పెడుతున్నారనేటటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాజకీయ కుట్రలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోండి, కానీ అమాయక ప్రజల మీద ఎటువంటి కేసులు పెట్టడానికి వీల్లేదని చెప్పి నేను అధికారులను, ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా టీఆర్ఎస్ చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల్ని మనం ఎదుర్కొందాం, వాటిని పరిష్కరిద్దాం, వాటిని ఎక్స్పోజ్ చేద్దాం. ఈ క్రమంలో అమాయకులు బరి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఖచ్చితంగా అమాయకుల్ని కాపాడుకుంటాం. ప్రజలకు నష్టం లేకుండా చూసుకునేటటువంటి బాధ్యత, గిరిజనుల నష్టం లేకుండా చూసుకునే బాధ్యత మాదే. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, గిరిజనుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చేసిరా? ఫార్మాసిటీ పేరు మీద మీరు తీసుకున్నటువంటి దాదాపు 14-15 వేల ఎకరాలు గిరిజనులే గుంజుకోలేదా? ఏ తండాలని ఇవాళ ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆధారం లేకుండా చేసినటువంటి వాళ్ళు మీరు కాదా? ఇవాళ మొత్తం గిరిజనులకు బేడీలు వేసినటువంటి వాళ్ళు మీరు కాదా? ఇవాళ ఆదివాసుల మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తున్నది. సమస్యలు సృష్టించి ఉంది మీరు. ఇవాళ మొత్తం గిరిజన జాతిని, ఆదివాసి జాతిని సమస్యల్లో నెట్టింది మీరు. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? లంబాడి హక్కుల పోరాట సమితితో కూడా మాట్లాడతా అని చెప్తున్నారు. మీరు అధికారంలో ఉన్న రోజు ఒక్కరోజు గుర్తు రాలేదు? మేము ఏ రోజు మాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదే? ఏ రోజు మా సమస్యల మీద దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదే? ఇవాళ మా సత్యవతి గారు మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం గిరిజన శాఖను విధ్వంసం చేసిపోయినావు కదా తల్లి నువ్వు. ఇవాళ ట్రైకార్కు ₹1 నిధులు ఇవ్వకుండా పోయినావు కదా. ఎక్కడ ఇవాళ ఏ రోజు లేని ప్రేమ? టీఆర్ఎస్ నాయకులు గిరిజనుల గురించి, ఆదివాసుల గురించి మాట్లాడాలంటే ముందుగా ఆదివాసీ జాతికి క్షమాపణ చెప్పిన తర్వాత మాట్లాడాలి. తండాలో వచ్చి కనీసం కనబడే నైతిక హక్కు కూడా లేదు మీకు. మొత్తం ట్రైకార్ను విధ్వంసం చేసిరు, రూపాయి బడ్జెట్ లేకుండా చేసినటువంటి దుర్మార్గులు మీరు. సంక్షేమ పథకాలకు సబ్సిడీ లేనటువంటి దుర్మార్గులు మీరు. ఇవాళ మీరు మొత్తం ఈ గిరిజన జాతిని అణిచేయడం కోసం జరిగినటువంటి కుట్ర మీ నుంచి మొదలైందనేది వాస్తవం కాదా?
కాబట్టి ఇవాళ గిరిజనులు కూడా అర్థం చేసుకోవాలి, పార్టీల రాజకీయ కుట్రలో బలి కావద్దు. మనకు నష్టం జరిగితే ప్రభుత్వంతో కొట్లాడదాం, నిలదీద్దాం. మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్దాం, మాట్లాడదాం. నేను బాధ్యత తీసుకుంటున్న గిరిజన సోదరులారా, మీ దగ్గరికి వస్తా, మీ దగ్గర నుంచి మమ్మల్ని తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదాం, ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించుకుందాం.